ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన అన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాటల దాడి కొనసాగిస్తున్నారు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత విమర్శలు మరింత పెంచారు. వైఎస్ జగన్ ప్రతిచర్యను తప్పుపడుతూ ఆమె ఎక్స్ వేదికగా ప్రెస్ మీట్లలో విమర్శలకు దిగుతున్నారు. అన్నపై తన కోపాన్ని ఏమాత్రం దాచుకోకుండా ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధం అనేలా ఆమె దాడిని కొనసాగిస్తున్నారు. చంద్రబాబును ప్రశ్నిస్తుంటే మీకేం ఇబ్బందని, ఆయనకు నష్టం జరుగుతుంటే మీరెందుకు స్పందిస్తున్నారని వైసీపీ అఫీషియల్ హెక్స్ హ్యాండిల్ నుంచి షర్మిలకు రిప్లై రాగానే ఆమె ఇదే అదునుగా మరింత రెచ్చిపోతున్నారు. కనీసం అన్నా అనే భావన లేకుండా సిగ్గు, మూర్ఖులు, పిచ్చి పట్టింది, ముఖం అద్దంలో చూసుకోండి అనే ఘాటు పదాలతో దాడి చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాజాగా వైసీపీ పోస్టుకు తాను రిప్లై ఇచ్చారు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ ని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా, ఇప్పుడు ఉన్నది కేవలం వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే అంటూ మరింత సూటిగా విమర్శలు గుప్పించారు. మిమ్మల్ని అసెంబ్లీకి రమ్మనడం తప్ప దానికి సోషల్ మీడియాలో నన్ను తిట్టిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి, అద్దంలో చూసుకోమని చెప్పింది. అందుకే మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఎప్పుడూ కూడా చంద్రబాబే కనబడుతున్నాడు. సోషల్ మీడియాలో నన్ను కించపరిచేంత ద్వేషం మీకు ఉంది. మాకు ద్వేషం లేదు, కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీనా లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు కాబట్టే తప్పు అన్నాం. చట్టసభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చెయ్యమన్నాం.